హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సోనియా ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఇంట్లో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా కొద్దిగా హట్ చేసాయి. సో సోనియా ఎలిమినేషన్ తర్వాత చాలా విషయాలు అనేవి మాడుకున్నారు హౌస్లో. ఆల్మోస్ట్ 1:30 2 o'clock వరకు కూడా ఈ డిస్కషన్స్ అనేవి నడిచినాయి. మెయిన్గా సోనియా ఏదైతే మాట్లాడిందో స్టేజ్ మీద దానికైతే ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే అట్ అయ్యారు. అలాగే సో నామినేషన్ అప్డేట్స్ కూడా ఉంది, అదేంటి అనేది సో మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత మణికంఠ అక్కడ విష్ణుప్రియ మాట్లాడిన పులిహోర దద్దోజనం మాటలు కాస్త మళ్ళీ వెళ్ళి పృథ్వీకి చెప్పడం, మళ్ళీ ఇటు రావడం, ఇదంతా కూడా నాన్ సెన్స్ ఆఫ్ క్రియేషన్ నడిచింది. ఆయన నవ్వాడంట మధ్యలో, ఆయన ఫీల్ అయిపోయాడు బాగా. నేను నవ్వాను కదరా, పృథ్వీ ఏమన్నా ఫీల్ అయిపోయాడేమోనని ఈయన ఫీల్ అయిపోయాడు. నువ్వు ఫీల్ అవుతావేమని నేను ఫీల్ అయ్యానని ఆవిడకి చెప్పి ఈయన ఫీల్ అయ్యాడు. ఎలాగుందనమాట వ్యవహారం. సో అది కొంచెం అక్కడక్కడే తిరిగింది. ఆ తర్వాత మణికంఠని జైల్లో వేశారు. మణికంఠ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏంటంటే జైల్లో వేసినా కూడా మీరు సేవ్ చేశారు కాబట్టి ఈ వారం చాలా థ్యాంక్స్ అని పాపం బాగా ఫీల్ అయ్యి మరి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాడు. దాని తర్వాత ఏంటంటే నామినేషన్ డిస్కషన్ నడిచినాయి. మెయిన్ ఇక్కడ ఎలా ఉందంటే నామినేషన్ డిస్కషన్స్ మనకి సీజన్ 1లో చూడండి, అసలు నామినేషన్ గురించి బిఫోర్ మాట్లాడతాం, ఆఫ్టర్ నామినేషన్ మాట్లాడతాం అనేది ఉండకూడదు. అది ఒక రూల్గా పెట్టేవాళ్ళు. సీజన్ 2లో కూడా నామినేషన్ల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే మెల్లమెల్లగా ఈరోజు అసలు వాడి ఈ రీజన్ చెప్పాడు తెలుసా ఇలా మాట్లాడేవాళ్ళు. ఇది సీజన్ 1 2లో. అప్పటికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేవాడు. కానీ ఈసారి చాలా ఓపెన్గా నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, ఈ పాయింట్స్ నీకేమైనా డిపెండ్ ఉంటే చేసుకో అన్నట్టు. అంటే ఆలోచించుకుంటారు కదా అప్పటికప్పుడు కాకుండా. సో అలాగనే నడిచినాయి. ఇక విష్ణుప్రియ ఏంటంటే నేను జనరల్గా క్వశ్చన్ అడిగాను సోనియాని, ఏమని సార్ నిఖిల్తో ఫస్ట్లో కుదరలేదు కదా, తర్వాత ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని. దానికి ఆమె చాలా ఫీల్ అయిపోయి అడల్టరేటివ్ కామెడీ అంది. తను నాగార్జున గారు అడ్రస్ వేశారు చూసావా, 4-5 సార్లు చెప్పారు చూసావా. సో అప్పటి నుంచి నేను ఆమె జోన్లోకి వెళ్ళలేదు. కానీ ఆమె ఏం చెప్తుంది, నేను వీళ్ళతో తప్ప మిగతా ఫీమేల్తో ఉండలేకపోయాను సార్, మేబీ వాళ్ళు నన్ను రానివ్వలేదేమో అంది కదా స్టేజ్ మీద. ఎందుకు రానివ్వలేదు అనేది ఒక రీజన్ చెప్పింది పర్ఫెక్ట్గా. నువ్వు నీకు నేను అంత చనువు లేదు కదా విష్ణుప్రియ నీకు నాకు అని అప్పుడు అంది. సో అందుకనే నేను చనువు తీసుకోలేకపోయాను. ఎంత చనువు, ఎన్ని రోజులు చనువు వస్తే అలా మాట్లాడచ్చు అనేది తెలియలేదు. అందుకే నా జోన్లోకి కూడా నా స్పేస్లోకి కూడా తను రానివ్వలేదు, అంతకు మించి ఏం లేదు అంది. పర్ఫెక్ట్గా చెప్పింది. ఇక్కడ ఇంకా సోనియా ఎలా గేమ్ ఆడిందని మనందరికి కూడా తెలుసు. మరి నేను కూడా అలాగే ఆమె జోన్లోకి వెళ్ళలేను కదా అని అక్కడ విష్ణుప్రియ అంది. సో పర్ఫెక్ట్గానే రీజన్ చెప్పుకుంది. అక్కడ ప్రేరణ కూడా 4-5 డైలాగులు చెప్పింది. అసలు యాక్చువల్గా యష్మి అక్కడ మాట్లాడడం అనేది చాలా కరెక్ట్గా ఇదైంది. సో నేను ఏదైతే అడగాలనుకుంటున్నానో అది యష్మి అడిగేసింది అని అక్కడ ప్రేరణ కూడా మాట్లాడింది. సో ఇక్కడ విషయం ఏంటంటే అనాలిసిస్ చేస్తే యాక్చువల్గా ఇది టెలికాస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, అందుకే డీటెయిల్గా చెప్పాను. మామూలుగా అనాలిసిస్ చేస్తే ఏంటంటే యష్మి ఏదైతే అందో అది ఆడియన్స్కి ఏదైతే ఉందో అదే పోర్ట్రే చేసింది. సో అక్కడ అయిందా లేదా తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత. ఇక్కడ నేను అదే చెప్తూ ఉంటా, యాక్షనే మాట్లాడుతుంది తప్ప డైలాగులు మనం ఎంత చెప్పినా ఎక్స్ప్లెనేషన్ చెప్పినా వేస్ట్. సో అలాగే చాలామంది ఏమనుకున్నారంటే సోనియా సీక్రెట్ రూమ్లో ఉందేమో అనుకున్నారు. సీక్రెట్ రూమ్లో లేదు, బయటికి కూడా వచ్చింది అందరికి తెలుసు. ఇక సోనియా కలవనివ్వరు ఎవరు కూడా. మేము ఎప్పుడైనా కూడా ఇంకో డైలాగు ఈవినింగ్స్ పూటే ఎక్కువ కూర్చునే వాళ్ళం, అంతగా డైలీ కూర్చునే వాళ్ళం ఏం కాదు మేము మాట్లాడుకుంటానికంట. ఏం మాట్లాడుతున్నారు, ఆ నైట్ పూట కూడా మగ్గు పట్టుకుని కాఫీ తాగుతూ ఏదో నైట్ పూట కూడా లివింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకున్నారు. అలాగే బయట గార్డెన్ ఏరియాలో కూడా కూర్చుని మాట్లాడితే మనోడు నిఖిల్ వెళ్ళి చేయి పట్టుకుని తీసుకుని వచ్చాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ ముగ్గురు ఉన్నారనేది వాస్తవం, దాన్ని ఒప్పుకుంటే అయిపోద్ది, దానికి ఒప్పుకోకపోతే లొల్లి అయింది. ఇంకెక్కువ నామినేషన్స్ గురించే డిస్కషన్స్ అనేవి జరిగినాయి. సో నబీల్ కొంచెం సెంటిమెంట్ భయం ఎక్కువైంది. సో నామినేషన్స్లో ఏంటంటే ఎక్కువ ఆదిత్య ఓంతో క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఆయనతో క్లోజ్గా ఉండకూడదనే భయం పట్టుకుంది నబీల్కి. సో ఇక్కడ ఇంకొకటి కూడా అనలైజ్ చేసి మణికంఠకి కరెక్ట్ పాయింట్స్తోనే మాట్లాడాలి, లేదంటే అసలు మనోడు ఏటేటో తీసుకుని వెళ్ళిపోతాడు, మనోళ్ళు ఉన్న ప్రాబ్లమే అది,
అదే నాగార్జున గారు చెప్పారని అక్కడ మణికంఠతో డిస్కషన్ అనేది పెట్టాడు అనమాట. సో అయితే సోనియా పైకి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి అలా మాట్లాడడం అనేది నచ్చలేదు అనే పాయింట్స్ కూడా అక్కడ మాట్లాడుకున్నారు. అందరూ ఒకటైపోయారు. యాక్చువల్గా నేను అలా లేను, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా నేను లేను అనేది చెప్పడం అనేది కరెక్ట్గా అవ్వలేదని అక్కడ నబీల్ కూడా మాట్లాడాడు ప్రేరణతో. నెక్స్ట్ నామినేషన్స్ విషయానికి వస్తే, నామినేషన్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే 5 నామినేట్ అయ్యారు. మొత్తం మంటల్లో వేయాలి, అదంతా ప్రోమోలో చూశారు కదా. సో ఆర్గ్యుమెంట్ అనేది నడిచి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తం 5 వచ్చారు నామినేషన్లో ఈసారి. ఎవరెవరంటే నబీలు, ఆదిత్య ఓము, ఇంకా మణికంఠ, నైనిక, విష్ణుప్రియ 5 వచ్చారు నామినేషన్స్లో. ఈ 5 కలిసి ఒకళ్ళని ఎంచుకుని ఒకళ్ళని నామినేట్ చేయమన్నాడు. ఇది ట్విస్ట్ అనమాట. బిగ్ బాస్ మామూలుగా పెట్టాడు, అంటే ఆయన క్యాల్కులేట్ చేస్తూ ఉంటాడు ఎవరికి కరెక్ట్గా ఉంటుంది, నామినేషన్లోకి లాగుతారు వీళ్ళు, ఎవరిని ఇది చేస్తారు అని. ఇక్కడ సీత, నిఖిల్ ఇద్దరు ఉన్నారు కదా. సో ఇద్దరిలో మీకు నిఖిల్ని తీసుకుని నామినేట్ చేశారు. అలా నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. లేకపోతే అసలు నిఖిల్ నామినేషన్లోకి వచ్చేవాడు కాదు. సో నిఖిల్ని టార్గెట్ చేసి అందరూ నామినేట్ చేస్తారు అనుకున్నారు పాపం. కానీ అక్కడ ఏంటంటే చాలా చాలా సినారియోస్ జరిగినాయి, చాలా లాజికల్ వర్క్లని గడిచినాయి. అసలు ఎవరెవరికి ఫైట్ అయింది ఏంటి అనేది డీటెయిల్గా నేను మీకు క్విక్ వీడియోలో చెప్తా. ప్రస్తుతానికైతే 6 నామినేషన్లు ఉన్నారు. ఇందులో 4 మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మళ్ళీ ఈసారి నబీలు, మణికంఠ, ఆదిత్య, నిఖిల్, విష్ణుప్రియ, ఇంకా మీకు నైనిక ఫీమేల్ కంటెస్టెంట్స్. ఇప్పుడు చెప్తా చూడండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. ఇది ట్విస్ట్, మనకు తెలుసు కదా. మిడ్ వీక్ ఎలిమినేషన్ వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతారు? ఇప్పుడు 3 స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. నబీల్ వెళ్ళడు, విష్ణుప్రియ వెళ్ళదు, నిఖిల్ వెళ్ళదు. 3 ఉన్నారు. ఎవరెవరు? ఆదిత్య, మణికంఠ, నైనిక. మణికంఠకి కొంచెం ఓటింగ్ పడింది అనుకోండి సపోజ్. ఇక్కడ నైనిక, ఆదిత్య ఇద్దరే ఉంటారు. సో మ్యాక్సిమం 99% వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని మీద స్పెషల్గా ఒక వీడియో కూడా చేస్తాను ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే. సో ఎవరున్నారు ఫస్ట్ డేనే మనం ఆడేసుకుందాం. ఎలిమినేషన్ వీడియో ఫస్ట్ డేనే పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఓపెన్ కాబట్టి. సో చాలా దూరికి బాత్ ఉంటుంది కాబట్టి అందరిది. అయితే ఇక్కడ ఇంకొక మతలబ్ ఉంది. ఏంటంటే మిడ్ వీక్ ఏమన్నా ఈ టాస్క్ అనేది ఏమన్నా పెడితే వైల్డ్ కార్డ్ని రాకుండా ఆపడం, వైల్డ్ కార్డ్ స్వాపింగ్ కూడా మిడ్ వీక్లో జరగచ్చు. అంటే ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఆల్రెడీ చెప్పాడు బిగ్ బాస్ కాబట్టి, చెప్పిన మాట మీద ఉండాలి కాబట్టి. సో వాళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు రావడం, ఇక్కడ ఉన్న వాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వడం. అయితే ఇది ఆడియన్స్కి నాగార్జున గారు ఎందుకు అడ్రస్ చేశారంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసి కాపాడుకుంటారు. లీస్ట్లో ఉన్న వాళ్ళనే పంపిస్తారు. మిడ్ వీక్ అంటే మధ్యలోనే ఓటింగ్ అనేది తీసేస్తారు. ఇది ఒక రకంగా ఫెయిర్ కాదు, బట్ వాళ్ళు కొంచెం రేటింగ్ పోవాలి, అసలు ఏది లేదు చప్పగా ఉంది ఎపిసోడ్లన్నీ, దీనికోసం వెళ్తున్నారు. సో చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. సో దిస్ ఈస్ ద వీడియో. మీకు మళ్ళా ఒక క్విక్ వీడియోలో సినారియో ఏం జరుగుతుందనేది చెప్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.